నమస్తే, నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఆపరేషన్ సింధూర్ ఇదొక పదం కాదు, ఒక సందేశం. నిజంగా ప్రతి భారత పౌరుడు ఈరోజు గర్వించదగ్గ రోజు. నిజం చెప్పాలంటే మనం పహల్గామ్ ఇన్సిడెంట్ చూసాం. ఒక నేవీ ఆఫీసర్ భార్య తన భర్తను కోల్పోయిన తర్వాత అంటే నిజంగా ఆ సింధూరాన్ని తుడిపేశారు ఆ ఉగ్రవాదులు అని చెప్పి అదే ఇన్సిడెంట్ని గుర్తుపెట్టుకొని ప్రతీకార చర్యగా ఈరోజు ఆపరేషన్ సింధూర్ అని తీసుకొచ్చి దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పొలిటికల్ అనలిస్ట్ లింగంనేని శివప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. అసలు ఈ ఆపరేషన్ సింధూర్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ముందు అసలు ఆ పేరే చాలా గొప్పగా పెట్టారు. ఎందుకంటే మీకు అక్కడ ఈ ఉగ్ర దాడి జరిగినప్పుడు వాళ్ళ ఏ మతం అడిగి వాళ్ళు ఎవరైతే బొట్టు పెట్టుకున్నారో వాళ్ళందరూ హిందువుల కింద ఇచ్చేసి మతపరమైన విభజన చేసి చంపారు అవును వాళ్ళని. కాబట్టి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి గుర్తుగా ఆపరేషన్ సింధూర్ అని పెడతాం అనేది నిజంగా అది అప్రాప్రియేట్, చాలా పర్ఫెక్ట్. అలాగే ఆ రోజు జరిగిన దాడికి ప్రతీకారంగా దానికి ఒక పాకిస్తాన్కి ఒక లెసన్ నేర్పడం. అంటే ఎవరైతే ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నారో గత 30 ఏళ్ల నుంచి 30 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ ఇదే పని మీద ఉంది. ఏదంటే ఉగ్రవాద స్థావరాలని వాళ్ళకి ఆశ్రయం ఇవ్వటం, అక్కడ ఉగ్రవాదుని వాళ్ళని పెంచి పోషించటం, ఇవన్నీ జరుగుతుంది. మనం చూసాం బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడు? పాకిస్తాన్ అబటాబాద్లో కదా. ప్రపంచాన్ని గడగడలాడించిన ఉగ్రవాది దొరికింది పాకిస్తాన్లో. అంటే పాకిస్తాన్ ఏ విధంగా ఒక రోగ్ స్టేట్ అయిపోయి ఉగ్రవాదులకి ఒక స్థావరంగా మారిపోయిందో అర్థమవుతుంది. 30 సంవత్సరాల నుంచి పక్కన సరిహద్దు దేశంగా మనం దానికి సంబంధించిన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దాదాపు మనకి భారతదేశం మీద ఇప్పటికి 1984 నుంచి 80 పైన ఉగ్రవాదుల దాడులు జరిగినాయి. వాటిలన్నింటినీ ఎదుర్కొన్నాం, వాటి బాధలు పడ్డాం మనం, ఇవన్నీ జరిగినాయి. కానీ మొన్న జరిగిన పహల్గామ్ దాడి మాత్రం చాలా అమానుషమైన దాడి. ఎందుకంటే పాకిస్తాను వాళ్ళు పెంచి పోషించిన ఉగ్రవాదులు ఈ విధంగా మతపరమైన దాడి చేయటం అనేది ప్రపంచంలో ఏ ఒక్కళ్ళు హర్షించాల. అవును. అదేవిధంగా ఇక్కడ జరిగిన దానికి ఇచ్చిన సమాధానం, భారతదేశం ఇచ్చిన సమాధానం కూడా నిజంగా ఇవాళ ప్రతి భారతీయుడు గర్వించదగిన విధంగా ఉంది. మోడీ నాయకత్వంలో భారతదేశం ఈ విధంగా మనం సర్జికల్ స్ట్రైక్లా కాదు కానీ దాదాపు అదే విధంగా చేయటం అనేది గర్వించదగింది. ఎక్కడ తొందరపడకుండా 22వ తారీఖున పహల్గామ్ దాడి జరిగింది. అప్పటి నుంచి మళ్ళా మనం దాడి చేయటానికి వీలుగా ప్రిపరేషన్ ఏ విధంగా చేసింది భారతదేశం అంటే, ముందు వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టడం కోసం వాళ్ళకి IMF దగ్గరికి వెళ్ళి వాళ్ళ IMF సమావేశం కూడా రేపు 9వ తారీఖు జరుగుతుంది. వాళ్ళకి లోన్ ఇవ్వకుండా భారతదేశం అక్కడ మనది సభ్య దేశము వాళ్ళది కాదు, కాకపోయినా వాళ్ళని ఆ గ్రే దీంట్లో పెడతం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా జరిగితే అదొక ఇబ్బంది. తర్వాత దౌత్యపరంగా నిజంగా ఎంత బ్రహ్మాండంగా భారతదేశం చేసిందంటే, నిన్న వాళ్ళు అడిగి మరీ భద్రతా మండలి సమావేశం పెట్టించుకున్నారు. పాకిస్తాన్ భద్రతా మండలి సమావేశం పెట్టించుకుని భారతదేశం మీద విషం చిమ్మితే ఒక్క దేశం కూడా ఆ పాకిస్తాన్ని సపోర్ట్ చేయాల. మిగిలిన దేశాలు కూడా ప్రశ్నించినాయి. మీ దగ్గర నుంచి ఉగ్రవాద దాడి మీ బార్డర్ నుంచి, మీ ప్రదేశం నుంచి జరిగింది, దానికి మీ సమాధానం ఏంటని అడిగితే వాళ్ళు మాట్లాడలేకపోయిన పరిస్థితి. వాళ్ళకి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్న బిహైండ్ ది కర్టెన్ సపోర్ట్ చేస్తున్న చైనా కూడా మాట్లాడలేకపోయింది నిన్న. మొత్తం ప్రపంచంలో పాకిస్తాన్ ఒంటరిని చేయగలిగింది భారతదేశం నిన్న అది జరిగింది. అయిన తర్వాత రాత్రికి 1:05 వాళ్ళ మీద ఉగ్రవాద స్థావరాల మీద దాడి మొదలైంది. 9 ఉగ్రవాద స్థావరాల మీద, వాటిలో 5 POKలో ఉన్నాయి, 4 పాకిస్తాన్లో ఉన్నాయి. 30 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న ప్రతి స్థావరాన్ని ధ్వంసం చేయడం జరిగింది నిన్న. అది నిజంగా ఇంకొకటికి ఇవాళ వాళ్ళు చెప్పుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితి. ఎందుకంటే మా దగ్గర ఉగ్రవాదం లేదు, ఉగ్రవాదులు ఎవరు లేరు అనడానికి వీలు లేకుండా
ఇక్కడ లష్కరే తోయిబా, అవును. లష్కరే తోయిబా చీఫ్ ఆఫీస్ సయీద్ అతను చనిపోయాడు దాంట్లో, ఉమ్, దాడిలో అతను చనిపోయాడు. తర్వాత అబ్దుల్ మాలిక్ చనిపోయాడు. ఆ తర్వాత ముదాసర్, వీళ్ళ ముగ్గురు చాలా ఇది అగ్రనాయకులు లష్కరే తోయిబాలో. ఆ ముగ్గురు చనిపోయారు నిన్న దాడిలో. ఉమ్, అంటే పాకిస్తాన్ మా దగ్గర ఉగ్రవాదులు లేదంటానికి కుదరదు కదా. అవును. అట్లాగే మీకు జైషే మహమ్మద్ సంబంధించి అతను మన ఎంత ఇబ్బంది పెట్టాడో భారతదేశాన్ని మనం చూసాం. అతనికి సంబంధించి అతని కుటుంబ సభ్యులు 10 మంది, అతని అనుచరులు 4, మొత్తం 14 మంది చనిపోయారు ఉమ్, నిన్న దాడిలో. ఇది నిజంగా ఏంటంటే ఎంత పర్ఫెక్ట్గా ఎంత దాడి జరిగి నిమిషానికి ఒక మిసైల్ వెళ్తే ఎక్కడా కూడా ఒక్క పౌరుడు కూడా పాకిస్తాన్ పౌరుడు చనిపోవాలి. ఉమ్, ఓన్లీ ఉగ్రవాద స్థావరాలు అక్కడ వాళ్ళకి సంబంధించిన ఇది తప్ప కనీసం పక్కన కూడా ఎవరి మీద దాడి జరగని పరిస్థితిలో అంత సర్జికల్ అంత ప్రెషన్ స్ట్రైక్ చేసిందంటే నిజంగా ఇండియన్ ఆర్మీ హ్యాట్స్ ఆఫ్. అంత అంటే ఎంత గొప్పగా వాళ్ళు దాన్ని ఏంటంటే మనం గూఢచర్యం ఎక్కడ ఏమున్నాయి, ఎవరెవరి స్థావరాలు ఎక్కడ ఉన్నాయి ఆ పిన్ పాయింటెడ్గా దాన్ని కనిపెడతాం. తర్వాత బార్డర్ దాటకుండా మన సైన్యం ఎక్కడ మన బార్డర్ దాటలా, ఉమ్, బార్డర్ యువతల నుంచే మొత్తం స్ట్రైక్ చేయటం, అక్కడ 9 ఉగ్రవాద స్థావరాలని నాశనం చేయటం. ఉమ్, ఇవన్నీ నిజంగా చాలా అసలు ఇవాళ భారతదేశం గర్వించాల్సిన విషయం. అవును. ఇదంటే ఒక పాఠం చెప్పాం మనం పాకిస్తాన్కి, నువ్వు గనక ఇదే విధంగా చేస్తే మీరు ఎక్కడైనా సరే మీ మీ దేశంలో ఏ మూలైనా సరే మేము దాడి చేయగలం, ఏ మూలైనా మేము స్ట్రైక్ చేయగలం, ఎక్కడ ఉన్నవాడినైనా మేము వాళ్ళ మీద చర్యలు తీసుకోగలం అనేది స్పష్టంగా చూపించగలిగారు. ఉమ్, ఇక్కడ కూడా ఇప్పుడు ఇంత జరిగిన మన సైన్యం ఏమి మొత్తం ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు కదా. అవును. అసలు డైరెక్ట్ వార్ జరగల. ఇక్కడికి వచ్చేటప్పటికి మన బార్డర్ యువతల నుంచే స్ట్రైక్ చేసాం మనం, బార్డర్ దాట్లా. నేవీ ఇంకా రాలేదు దాంట్లోకి, నేవీ రాలా, ఆర్మీ రాలా, ఉమ్, ఓన్లీ ఎయిర్ ఫోర్స్ దానికి సంబంధించిన ఎమ్యునిషన్తో ఇంత అటాక్ జరిగిందంటే మరి నిజంగా వార్ వస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటనేది పాకిస్తాన్ ఆలోచించుకోవాలి. ఇందాక మీరు అన్నట్టు ఎంత కామెడీ కాకపోతే పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అసలు పాకిస్తాన్లో ఉగ్రవాదమే లేదు, పాకిస్తాన్లో ఉగ్రవాదులే లేరు, అసలు అలాంటి వాటిని మేము కూడా ఉగ్రవాద బాధితులమే అని ఆయన చెప్తున్నారు. పాకిస్తాన్ ఎట్లా చెప్తారు ఉగ్రవాద బాధితులు ఎట్లా అయ్యారు వాళ్ళందరినీ. ఇప్పుడు ఇందాక నేను అడిగింది అదే కదా, బిన్ లాడెనే మీ దగ్గర దొరికాడు పాకిస్తాన్లో, మీ దగ్గరే అతన్ని చంపింది, అతను చేసింది పాకిస్తాన్లోనే. ఇవాళ మీకు ఏది ఇప్పుడు నిన్న పెహల్గామ్ అటాక్ చేసిన సంస్థ టీఆర్ఎఫ్, దాని బ్యాక్గ్రౌండ్ ఎవరు, అది పేరు మార్చుకుంది, అది లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, ఈ 2 కదా. ఇప్పుడు దాంట్లో ఈ లష్కరే తోయిబాకి సంబంధించిన అగ్రనేతలు 3 చనిపోయారు. మరి జైషే మహమ్మద్ సంబంధించి అజర్ మసూద్ కదా చీఫ్, ఆయనకి సంబంధించిన 10 మంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అట్లాగే 4 ఆయన క్లోజ్ ఐడీస్ చనిపోయారు. మరి అది కాకుండా ఇవాళ 100 మంది ఉగ్రవాదులు చనిపోయారు ఈ దాడుల్లో. వాళ్ళందరినీ ఉగ్రవాదులు కాదని చెప్తారు వీళ్ళు. అదే మరి వాళ్ళందరూ ఎట్లున్నట్టు? 100 మంది పైన చనిపోయారు, దాదాపు 60 మందో 70 మందో తీవ్రంగా గాయాలు పాలయ్యారన్నారు. మరి వీటికి సమాధానం చెప్పాలి కదా.